అది వాస్తవమే. సిలువలో మన కోసం ఆయన చేసిన త్యాగముని బట్టి అవన్నీ మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? అవన్నీ నువ్వు అనుభవించినా రేపు నువ్వు నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉన్నది. అర్థమైందా? అవన్నీ నువ్వు అనుభవించినా ఈ ఫలాలు ఫలించకపోతే పరలోకంలో మనకి చోటు లేదు. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారంగా చేస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వెళతారు. తండ్రి చిత్తము జరిగించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం అనేది లేదు. హల్లెలూయా. ఇంతకుముందు చెప్పాను, అద్భుతాలు పొందుకున్నంత మాత్రాన, స్వస్థతను పొందుకున్నంత మాత్రాన, చర్చికి వచ్చినంత మాత్రాన, దీవెనలు పొందుకున్నంత మాత్రాన, ఆశీర్వాదాలు పొందుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామనే గ్యారంటీ లేదు. ఒక రోజు వస్తుంది, దేవుడు తీర్పు తీర్చే రోజు వస్తుంది. ఆ దినాన అనేకులు నన్ను చూసి అంటారంట, అంటే వాళ్ళకి ఏం తీర్పు వచ్చిందో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు అంటారంట, అయ్యా మీ నామముల నేను ప్రవచింపలేదా అయ్యా? మీ నామమున నేను ప్రవచించాను యేసయ్యా. పలానా మందిరంలో, పలానా కూడికలో, పలానా ఒక మీటింగ్లో నేను ప్రవచనాలు చెబితే ప్రజలు పడిపోయారు యేసయ్యా, వాళ్ళు ఆదరించామంటారు. నాకు ఇలాంటి తీర్పు తీర్చావేందయ్యా అని అంటారు. ఇంకొకళ్ళు అంటారంట, అయ్యా మీ నామంలో నేను దయ్యాన్ని వెళ్ళగొట్టానయ్యా, యేసు నామంలో పో అంటే ఆ దయ్యం వెళ్ళిపోయింది, ప్రజలు విడిపించబడ్డారయ్యా, నాకు ఇలాంటి తీర్పు తీర్చావేంటి దేవా అని అంటున్నారు. ఇంకొంతమంది అంటారంట, దేవా మీ నామంలో నేను అద్భుతాలు చేయలేదా? ఆశ్చర్య కార్యాలు నేను చేశానయ్యా. మీ నామంలో నేను ప్రార్థన చేసినప్పుడు అక్కడ లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా కార్యాలు జరిగినాయి. క్రియేటివ్ మిరాకిల్స్ జరిగినాయి. లేని ఎముకలు పుట్టుకొచ్చాయి. లేని కార్యాలు జరిగాయ్యా, నాకు ఇలాంటి తీర్పు తీర్చావా? నేనేం పాపం చేశాను అని అంటారట. అప్పుడు యేసు ప్రభు ఇస్తున్న సమాధానం ఏంటి తెలుసా? చెప్పండి, ఆ సమాధానం ఏమని చెప్తున్నాడు యేసే? నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరుగను. దేవుడే ఎరుగను అని అన్నప్పుడు మన స్థితి ఏంటిగా? మన రక్షించేవారు ఎవరు? మన బ్రతికించేవారు ఎవరు? నరకంలో నుండి తప్పించగలిగిన వారు ఎవరు? యేసు ప్రభువు లాగా, యేసు ప్రభువు కంటే ఎవరు లేరు. ఆయన ఒక్కడే నరకం నుండి తప్పించగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే సాతాను చేతుల నుండి మనుషులను బయటకు నడిపించిన దేవుడు. ఆయన ఒక్కడే సమాధిని గెలిచిన దేవుడు. ఆయన ఒక్కడే మరణపు ముళ్ళుని విరిచివేసిన దేవుడు. అంటే మీకు ఒకటి ఇక్కడ అర్థం కావాలి, ఫలాలు ఫలించకుండా ప్రవచనము చెప్పొచ్చు, ఫలాలు ఫలించకుండా దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు, ఫలాలు ఫలించకుండా అద్భుతాలు కూడా చేయొచ్చు, ఫలాలు ఫలించకుండా కూడా మందిరంలోకి రావచ్చు, ఫలాలు ఫలించకుండా కూడా వాక్యం చెప్పొచ్చు, ఫలాలు ఫలించకుండా ఇంకా ఏవేవో చేయొచ్చు. అయితే ఒకటి, అవన్నీ చేసినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామని గ్యారంటీ లేదు. ప్రభువా నాకు వరాలు కావాలి, వరాలు కావాలి, వరాలు కావాలి, వరాలు కావాలని ప్రార్థన చేస్తున్నారు. సంఘంలో ప్రతి వ్యక్తి అలాగే ప్రార్థన చేస్తున్నారు. సేవకులు మాత్రమే కాదు, సంఘంలో ప్రతి వ్యక్తి వరాల కోసం. అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు, వరాలు పడవచ్చు, కానీ వరాలు ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తామని గ్యారంటీ లేదని నేను సేవకురాలుగా నేను చెప్తున్నాను బైబిల్ ప్రకారంగా. ఈరోజు కర్మేలు బిడ్డలకు నేను నేర్పిస్తున్నాను తెలుసా? వరాలు అడగటానికి ముందు ఫలాలను అడుగు. చాలా సంవత్సరాల క్రితం మన సంఘంలోనే బాగా ప్రార్థన చేస్తున్నాం. అంటే కొంతమంది వల్ల సంఘంలో డిస్టర్బెన్స్ జరుగుతుంది, సంఘంలో చికాకులు వేస్తుంది. దాన్ని చూసి మేము చాలా హృదయంలో వేదన పడుతున్నాం. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ చికాకు నుండి, ఈ యొక్క సమస్య నుండి మా సంఘాన్ని, సంఘ బిడ్డలు విడిపించండి, సంఘంలో ఏ గలిబిలు ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేసి చేస్తున్నాం.
ఒకరోజు మాత్రము స్పెషల్గా ప్రార్థన చేశాను. ప్రత్యేకంగా ఏమని ప్రార్థన చేశానంటే, ప్రభువా, ఈ ఫలానా వాళ్ళు ఈ మందిరంలో ఉండటం వల్ల వాళ్ళు ఫలించట్లేదు, ఇతర విశ్వాసుల్ని ఫలింపనీయకుండా అడ్డుగా నిలబడుతున్నారు. కాబట్టి దేవునితో నేను అడిగాను, ప్రభువా, నేను అడిగేది మీకు న్యాయంగా అనిపిస్తే, మీ దృష్టికి నేను అడిగేది న్యాయంగా అనిపిస్తే నా ప్రార్థనకు జవాబు ఇవ్వండి. సమాధానకరముగా ఆ అడ్డుగా నిలబడే వారిని మీరు ఈ మందిరంలో నుంచి తొలగించండి అయ్యా. తొలగిస్తే ఏమవుతుందంటే మిగతా వాళ్ళు ఫలిస్తారు. వాళ్ళు ఫలించడానికి ఏ ఆటంకాలు ఉండవు. కాబట్టి సమాధానంగా ఈ కార్యాన్ని మీరు మాత్రమే జరిగించగలుగుతారు. ఇది మీ దృష్టికి నేను అడిగింది న్యాయం అయితే మీరు అలా చేయండి. మీకు న్యాయము కాదు, ఇది కరెక్ట్ కాదు ప్రార్థన అనిపిస్తే నా ప్రార్థనకు జవాబు వద్దు ప్రభు అని చెప్పి ఒక్కసారి 2 సార్లు ప్రార్థన చేశాను. అనుకుంటే వారం రోజులు తిరగక ముందే సమాధానంగా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుండి మన మందిరం ఫలించడం ప్రారంభమైంది. సంఘ బిడ్డలు ఆత్మలో వికసించడం ప్రారంభమయ్యారు. ఆత్మలో ఎదగడం నేను చూస్తున్నాను. హల్లెలూయా.